ఒక స్టార్ హీరో కుమారుడిగా ప్రారంభమైన ప్రయాణం తన ప్రతిభతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది. రామ్ చరణ్ కోసం తెలియని విషయాలను తెలుసుకుందాం. రామ్ చరణ్ 27 మార్చి 1985న చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ నటుడు చిరంజీవి. చిన్నప్పటి నుంచే సినిమా వాతావరణంలో పెరిగారు. రామ్ చరణ్ చెన్నై, ఊటీ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తన విద్యను కొనసాగించారు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. 2007లో 'చిత్తా' సినిమాతో హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో వచ్చిన 'మగధీర' రామ్ చరణ్ కెరీర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు రామ్ చరణ్. దీనిలో రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహం చేసుకున్నారు. వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. 'రంగస్థలం', 'ధ్రువ' వంటి సినిమాలతో రామ్ చరణ్ నటుడిగా తనలోని మరో కోణాన్ని చూపించారు. ముఖ్యంగా 'రంగస్థలం'లోని చిట్టిబాబు పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. 2022లో వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీ రామ్ చరణ్‌ను అంతర్జాతీయ ప్రేక్షకులను పరిచయం చేసింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. 'త్రిబుల్ ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పాటకు 2023లో అకాడమీ అవార్డు, ఆస్కార్ లభించింది. 'త్రిబుల్ ఆర్' విజయంతో రామ్ చరణ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగింది. తెలుగు సినిమా నుంచి ప్రపంచ వేదికపై నిలిచిన నటుడిగా ఆయన పేరు మరింతగా వినిపించింది. చిరంజీవి కుమారుడిగా సినిమాల్లో వచ్చినప్పటికీ తన నటన, డాన్స్ స్టైల్‌తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులకు 2023లో కుమార్తె జన్మించింది. ఆమెకు క్లింకర అనే పేరు పెట్టారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 'ఛాలెంజర్' సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆయనకు విభిన్నమైన పాత్రలో కనిపించారు. 2026లో విడుదలైన 'పెద్ది' మూవీ సినిమా రంగంలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. రామ్ చరణ్ నటించిన సినిమాల్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.